నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. మంత్రి ఈటెలను ఇంటి పోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? ఈసారి ఆయన అసలు నియోజకవర్గంలో లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? గోదావరి గట్టునే ఉన్న గుక్కెడు నీళ్ల కోసం అల్లాడాల్సిన దౌర్భాగ్యం రాజమండ్రికి ఎందుకు? ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఏం చేస్తున్నారు? మడకశిర నియోజకవర్గంలో సిసలు పెత్తనం ఎవరిది? ఎమ్మెల్యేతో ఎమ్మెల్సీకి ఉంది సఖ్యత, ఆధిపత్యమా? ఈ మూడు నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం. ఈటెల రాజేందర్ కోటరీ వలయంలో బందీ అయ్యారా? తెలంగాణ ఆర్థిక మంత్రి అయి ఉండి కూడా ప్రజలు ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోతున్నారా? సొంత పార్టీ వాళ్లే ఈసారి హుజూరాబాద్లో ఆయనకు ఎత్తపెట్టాలనుకుంటున్నారా? ఆ సీటు మా ఫ్యామిలీకే ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారా? సీఎం సర్వేలో సెకండ్ ప్లేస్లో నిలిచిన ఈటెల గురించి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? ఉద్యమ నేతగా ప్రజల్లో పరిచయాలు, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఈటెల రాజేందర్ 2004లో తొలిసారి కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 పునర్విభజన తర్వాత అందులోని ప్రధాన మండలాలు హుజూరాబాద్లో కలిశాయి. దీంతో ఇటు షిఫ్ట్ అయ్యారు ఈటెల. వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకునిగా పనిచేశారు. రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రి పదవి దక్కింది. దీంతో నియోజకవర్గంలో ఇక అభివృద్ధి దౌడు తీస్తుందని ఆశించారు ప్రజలు. హుజూరాబాద్లో మొత్తం 2,02,322 ఓట్లు ఉన్నాయి. వీరిలో బీసీలే ఎక్కువ కాగా అందులో కూడా గౌడ్, యాదవ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ. పద్మశాలీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. ఓసీల్లో రెడ్డి, వెలమ సామాజిక వర్గాలు ఉన్నాయి. అందరినీ కలుపుకుని పోతారన్న పేరున్న ఈటెల తెలంగాణ ఉద్యమ సమయంలో నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం పర్యటించారు. దీంతో స్థానికంగా అందుబాటులో ఉండరన్న అపవాదు వచ్చింది. ఈసారి దాని నుంచి బయటపడే ప్రయత్నంలో ఉన్నారు. గడిచిన 3 ఏళ్లలో ఆయన కొన్ని పనులు చేసినా ప్రధానమైన హామీల విషయంలో అసంతృప్తి ఉంది. వీటిలో అతి ముఖ్యమైనది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. రాష్ట్ర ప్రభుత్వంలో శక్తివంతమైన నాయకుడిగా ఉండి కూడా ఇంతవరకు నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సాధించలేకపోయారన్నది ప్రధాన విమర్శ. కనీసం ఆయన దత్తత తీసుకున్న సిరిసేడు, చేల్పూరు, వేణవంక గ్రామాలకు కూడా ఎందుకు శాంక్షన్ చేయించలేకపోయారన్నది క్వశ్చన్. హుజూరాబాదులో మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది. నగర పంచాయతీ ట్యాంకర్లలో సరఫరా చేస్తున్న నీరు వాడుకోవటానికి తప్ప తాగటానికి పనికిరావటం లేదు. అంతా క్యాన్స్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఈ సమస్య తీర్చడానికి ప్రారంభించిన చెరువు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇలాగైతే ఎన్నేళ్లకు మాకు నీళ్లు వస్తాయన్నది స్థానికుల ప్రశ్న. జిల్లాల పునర్విభజన స్థానికంగా మంత్రికి పెద్ద మైనస్గా మారింది. హుజూరాబాదును జిల్లా చేయాలని ఆందోళనలు జరిగాయి. పునర్విభజన కమిటీలో సభ్యుడిగా ఉండి కూడా ఆయన జిల్లా సాధించలేకపోయారని, పైగా ఉద్యమకారుడై ఉండి జిల్లా ఉద్యమాన్ని హేళనగా మాట్లాడారని విమర్శిస్తున్నాయి మిగతా పార్టీలు. జమ్మికుంట, హుజూరాబాదులలో 100 పడకల ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది ఉండేలా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇప్పటికీ తాత్కాలిక భవనాల్లోనే నడుస్తోంది. వీటన్నింటికీ మించి హుజూరాబాద్ నగర పంచాయతీ నిర్మించిన కాంప్లెక్స్ వివాదాలకు కేంద్ర బిందువైంది. గతంలో ఈ స్థలంలో చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. వాళ్లందరికీ ఇందులో షాపులు లీజుకివ్వాలి. కానీ మంత్రి అనుచరులు నిజమైన లబ్ధిదారులను వదిలేసి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్లకు కేటాయించారని, అలా లక్షల్లో వసూళ్లు చేశారన్న సంగతి తెలిసి కూడా ఈటెల సైలెంట్గా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈటెల వ్యవహార శైలి మీద పార్టీలో కూడా అసంతృప్తులు పెరుగుతున్నాయి. మంత్రయ్యాక ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల జమ్మికుంట జెడ్పీటీసీ వీరేశలింగం టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మా మాటకు వీసమెత్తు విలువ కూడా లేకుండా చేస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు జెడ్పీటీసీ. మంత్రి గారు ఒకనాడన్న మాకు ఆదరణ చూపెట్టకుండా ఒక డిక్టేటర్గా ఆయన వ్యవహరించడు. మాకు ఒక సీనియర్లను లేకపోతే మేము ప్రతి ఒక్కటి నాడు కూడా మేము, ఎందుకంటే ఈ యొక్క ఉద్యమంలో 2003 నుంచి నేను చేరినప్పటి నుంచి కూడా ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో రాష్ట్రాలు చేసినాం, రాత్రోకళ్ళల్లో కూడా ఎన్నో దెబ్బలు తిన్నాం. మరి ఎలాంటి కూడా విలువలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ భావన నాకు వచ్చి మరి ఈ ప్రభుత్వంలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. మంత్రి మాత్రం విమర్శించే వారికి నోళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
2 ఆస్పత్రుల నిర్మాణం, హుజూరాబాద్ నుంచి పరకాల, జమ్మికుంటలకు 4 లైన్ల రోడ్లు వేస్తోంది ఎవరి కృషితో అన్నది ఆయన క్వశ్చన్. ఈనాడు కూడా రైతుల గురించి కానీ, ప్రజల గురించి కానీ, జీవితాల గురించి కానీ పట్టించుకొని దుర్మార్గ పార్టీలు 50 ఏళ్ళు కొనసాగినా కూడా ఇవాళ ఏం చేయలేకపోయినాయి. ఇవాళ మేము ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నది. గ్రామాలలో ప్రతి కులానికి, ప్రతి గ్రామానికి ఇవాళ సీసీ రోడ్లు వేసుకున్నాం, డ్రైన్లు కట్టుకున్నాం. ఇవాళ వాళ్ళ హాళ్ళు కట్టుకోకపోతున్నాం. ఇక్కడ మొదలు పెట్టాల్సింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఈ మొత్తం రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గాన్ని ఇల్లు రేపు మొదలు పెట్టబోతుంది. ఏ గ్రామానికి ఆ గ్రామం 5 మంది చొప్పున కమిటీ వేసుకొని లబ్ధిదారులను ఇన్వాల్వ్ చేసుకొని ఆ ఇల్లు కట్టుకునే దాంట్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకొని కట్టించే కార్యక్రమం కూడా ఈ నెల ఇలా మొదలు పెట్టబోతున్నాం. అదేవిధంగా ఇలా హుజురాబాద్లో నిజాం కాలం నాటి పాత బిల్డింగ్లు, కూలిపోయే బిల్డింగ్లో హాస్పిటల్ నడిచేది. ఇవాళ 13.5 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. రేపు మాపో ఓపెన్ చేసుకుంటాం. అర్హులందరికీ పెన్షన్లు అందటంతో పాటు హుజూరాబాద్ రోడ్లకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శ్మశాన వాటికల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈటెల కాబట్టే ఈ మాత్రం పనులు జరుగుతున్నాయన్నది కొందరి అభిప్రాయం. నియోజకవర్గంలో వ్యవసాయానికి ఆయువు పట్టులా ఉన్న కాకతీయ కాలువ ఆధునికీకరణపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే. భారీ వర్షాలు కురిసినప్పుడు కానపర్తి, అంబాల, కమలాపూర్ మత్తళ్లు జలదిగ్బంధం చేసేవి. ఈ సమస్యకు పరిష్కారంగా నియోజకవర్గ పరిధిలో మొత్తం 22 బ్రిడ్జిలు నిర్మించారు. ఇలా ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని అంటున్నారు ఈటెల. కమలాపూర్ మండలంలో వర్షం పడితే వాగులు వంకలు పొంగితే ఐలాండ్గా మారిపోయేది. అంటే కనీసం వరంగల్ పోవడానికి, పరకాల పోవడానికి, హుజురాబాద్ రావడానికి రాకపోకలు పూర్తిగా బంద్ ఉండే. అలాంటి నియోజకవర్గంలో 22 బ్రిడ్జీలు కట్టుకొని ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా బ్రిడ్జిలు కట్టుకున్నటువంటి నియోజకవర్గం మిగిలిపోయింది. ఇవాళ రోడ్ల విషయంలో కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం నియోజకవర్గంలో మంచి రోడ్ల నిర్మాణం కొనసాగుతా ఉంది. తాగే నీళ్ళ విషయంలో జమ్మికుంటకి 40 కోట్ల రూపాయలు, హుజురాబాద్కు 50 కోట్ల రూపాయలు, జమ్మికుంట రూరల్కి 32 కోట్ల రూపాయలు, కమలాపూర్ మండలానికి 20 కోట్ల రూపాయలు ఆనాడే మేము దీన్ని శాంక్షన్ చేసుకొని పని మొదలుపెట్టాం. ఇవాళ ఉన్న వాటర్ గ్రిడ్కి దీన్ని అనుసంధానం చేసుకొని 2017 డిసెంబర్ నాటికి లేదా 2018 జూన్ 2వ తారీఖు నాటికి ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ దాదాపు ఈ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో కొనసాగుతాను. అభివృద్ధి మ్యాటర్స్ అలా ఉంటే రాజకీయంగా ఈసారి ఈటెలకు తలనొప్పులు తప్పేలా లేవు. పార్టీ సీనియర్ లీడర్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో మంత్రికి పొసగటం లేదన్న చర్చ నడుస్తోంది. తమకు పట్టున్న నియోజకవర్గంలో ఈటెల పాతుకుపోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ సీటును తన అన్న కొడుకు శ్రీనివాసరావుకు లేదా మనవడు ప్రణవ్కు ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరూ కాకుంటే కెప్టెన్ సతీమణి సరోజతోనైనా పోటీ చేయించాలని యోచిస్తున్నారు. ఎటొచ్చి ఎటుపోయినా సీటు మాత్రం మా కుటుంబం నుంచి బయటకు పోకూడదన్న పట్టుదలతో కెప్టెన్ ఉన్నారన్నది హుజూరాబాద్ టాక్. 2 వర్గాల మధ్య విభేదాలు ఇప్పటికే చాలాసార్లు బయటపడ్డాయి. లక్ష్మీకాంతరావు అధ్యక్షుడిగా ఉన్న రిక్రియేషన్ క్లబ్ను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని గతంలో హుజూరాబాద్ నగర పంచాయతీ నోటీసులిచ్చింది. దాని వెనుక ఈటెల హస్తం ఉందన్నది కెప్టెన్ వర్గం అనుమానం. ఇది సీఎం దాకా వెళ్ళింది. లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యుడయ్యాక ఢిల్లీ వెళ్లి అభినందనలు చెప్పి వచ్చిన కొందరు కింది స్థాయి నేతల్ని మంత్రి మందలించారన్న ప్రచారం కూడా ఉంది. పైకి సయోధ్య కుదిరినట్టు కనిపిస్తున్నా అపోహలు తొలగిపోలేదన్న వాదన ఉంది. ఈటెల కూడా ధీటుగానే పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్ కొత్తగా ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో తన భార్య జమునను అక్కడ పోటీ చేయించాలని అనుకుంటున్నారు. ఇలా అభివృద్ధిపరమైన అసంతృప్తుల కంటే ఈసారి హుజూరాబాద్ రాజకీయమే రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.